వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. కాకినాడలో పోలీస్ పెరేడ్ మైదానంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. దేశ చరిత్రలో స్వాతంత్ర ఉద్యమం ఒక మహోజ్వల ఘట్టం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. తిరుమల శ్రీవారి సేవలో హీరో మహేష్ బాబు కుటుంబం. శ్రీవారిని దర్శించుకున్న భార్య నమ్రత శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కూతురు సిద్ధార. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జనతా గ్యారేజ్ నేతృత్వంలో 806వ రోజు నిరవధిక అన్నదానం. ఇక డీటెయిల్స్ చూస్తే, అన్నా క్యాంటీన్ల కోసం పేదలంతా ఎదురు చూస్తున్నారని పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభానికి సిద్ధమవుతూ ఉండడంతో గుంటూరులో అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి. చుట్టగుంటలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న క్యాంటీన్ను స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసరావుతో కలిసి మంత్రి పరిశీలించారు. క్యాంటీన్ భవనం నిర్మాణం, వడ్డించే ప్రాంతం, చేతులు కడుక్కునే ప్రాంతం, అక్కడ చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. దేశం మొత్తం కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. అదే శుభ తరుణంలో గడిచిన 5 ఏళ్లలో అరాచక పాలనకి మనందరం గురయ్యి, తీవ్ర ఆవేదనలకి గురయ్యి, ఈరోజు కూటమిగా ఏర్పడి ఇదే స్వాతంత్రాన్ని రాష్ట్రంలో మనము పునరుద్ధరించుకున్నాము. ఆ శుభగడియల్లోనే రేపు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేసుకుంటున్నాము. పేదవాడికి పట్టడ అన్నం పెట్టే అద్భుతమైన అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని అన్యాయంగా ఆపేసి 5 సంవత్సరాలుగా పేదవారి పొట్టను కొట్టిన గత ప్రభుత్వం నుంచి ఈరోజు విముక్తి పొందుతూ మళ్ళీ మనం అన్నా క్యాంటీన్ని పూర్వ వైభవాన్ని తీసుకొస్తూ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే అన్నం పెట్టే అద్భుతమైన కార్యక్రమాన్ని మళ్ళీ రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. రేపు అద్భుతంగా అందరూ దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. దాని పనుల నిమిత్తమే ఈరోజు అన్నా క్యాంటీన్ని సందర్శించడం కోసం చుట్టుగుంటలో ఉన్న అన్నా క్యాంటీన్ని నారాయణ గారు ఈరోజు సందర్శించడానికి వచ్చారు. పూర్తిగా పనులు శరవేగంతో పూర్తి చేసుకోవడం జరిగింది. రేపటి నుంచే అందరికీ అందుబాటులోకి అన్నా క్యాంటీన్లు వస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా 5 రూపాయలకే వారి కడుపు నింపుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇందులో భాగస్వామ్యం పొందినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నారాయణ గారికి మరొక్కసారి విచ్చేసినందుకు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారి చేతుల మీద అన్నా క్యాంటీన్స్ ఇనాగ్రేషన్ గుడివాడలో జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, 2014-19లో 183 అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో రన్ చేసాం. పేదవాడికి కనీసం కేవలం 5 రూపాయలతో చక్కటి భోజనం, అది కూడా ఎన్విరాన్మెంట్ చాలా చక్కగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే చెప్పారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నారాయణ, ప్రతి పేదవాడు తన భోంచేసే పరిసర ప్రాంతాలు, ఆ ఎన్విరాన్మెంటు చక్కగా ఉండేటట్టుగా చెయ్యి, హై క్వాలిటీ హైజీనిక్ ఫుడ్ని ఏర్పాటు చేయమంటే 203 అన్నా క్యాంటీన్స్ అర్బన్ ఏరియాలో, 152 రూరల్ ఏరియాలో శాంక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 203 టెండర్లు ఇచ్చి పిలిచి 180 కంప్లీట్ చేసి స్టార్ట్ చేసాం. 3 పూట్ల అక్కడ సప్లై చేశారు. అక్షయ్ పాత్ర వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్, అది చాలా చక్కగా వాళ్ళు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. ఆ పెట్టిన అన్నా క్యాంటీన్స్ కూడా ఎక్కడైతే మార్కెట్లు ఉంటాయో మార్కెట్ ఉండే ప్లేసులు, ఎందుకంటే మార్కెట్ గుంటూరు జిల్లా నంబూరులో వివిఐటి సంస్థ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాలకు చెందిన ఎన్ఎన్ఎస్, ఎన్సిసి స్పోర్ట్స్ విభాగాల ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెఫ్టినెంట్ కల్నల్ రవిశేఖర్ సిన్హా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిఐటి, ఎన్సిసి విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు దేశభక్తి గీతాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి.
జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరంలో స్థానిక ఐటీడీఏ నందు ఘనంగా నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవం. ఈ కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ పీఓ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, సబ్ కలెక్టర్ ఏఎస్పీ, సర్పంచ్ మంగబుజ్జయ్య మరియు కోసూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుదర్శన్ సార్ చెయ్యి అడ్డు వచ్చారు, చెయ్యి అడ్డు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు వచ్చే భక్తులకు సానుకూల తీర్థయాత్ర అనుభూతిని అందించాలని టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఐడే ప్రసంగంలో ఆయన మాట్లాడారు. वंदे मातरम से अच्छा हिंदुस्ता हमारा सलामी शस्त्र गार्ड बाजूर शस्त्र శుభాకాంక్షలు. ఎందుకంటే మనకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టిట్యూషన్స్, మన టీటీడీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మనకు అసోసియేషన్స్ ఉన్నాయి. సో మనకు అనుబంధంగా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం సేవ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద పెరుగుతుంది. ఇంతమంది దర్శించుకుంటున్నారంటే ఒక రోజులో మనందరి రోల్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, లేకపోతే మిగతా శానిటేషన్ కానీ, హెల్త్ కానీ, సో మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళందరూ ఒక టీమ్గా వర్క్ చేయడం వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు టీటీడీలో పనిచేసే ప్రతి ఎంప్లాయీ, ఉద్యోగి తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. కొత్త కనిపిస్తున్నాను కదా, మరి కల్కికి వచ్చేసిన తర్వాత ఇంకొత్తగా మారాలి కదా, వయసును బట్టి మారాలి. అన్నిటికీ కారణం ఆయనే. 47 సంవత్సరాల సినిమా జీవితంలో రకరకాల వేషాలు ఇస్తూ రకరకాల పాత్రలతో మీ ముందుకు వచ్చిన నేను ఇవాళ కల్కి వరకు కూడా ఒక కొత్త పాత్రలు చేయడం జరిగింది. అందులో భాగమే ఇది ఒకటి. ఇప్పుడు చేస్తున్న మంచి అంతా స్వామి, మన చేతిలో ఏమీ లేదు. అది అప్పుడప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి, అది మన బాధ్యత. ఇవాళ వచ్చింది ఆ పనికి. సో ఒక కొత్త రాజేంద్ర ప్రసాద్ని మళ్ళీ మీరు చూడడానికి ఆయన బ్లెస్సింగ్స్ కోరుతూ వచ్చాను. మీ అందరికీ తెలుసు, ఆయన వేసిన భిక్ష రాజేంద్ర ప్రసాదము.
ఆ కాటేజ్ కూడా ఎలా ఉంది అని అప్పుడప్పుడు చూడటం నా బాధ్యతగా స్వామివారికి రోజు కరెక్ట్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం సుప్రభాత సేవలో హీరో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్, గౌతమ్ సితారా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. చూసుకోండి. చూసుకోండి. బాబు కృష్ ఆగే బాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అనంతరం పోలీస్ వందనం స్వీకరించిన కలెక్టర్. అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు, తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబుతో ది అమలాపురం ప్రెస్ క్లబ్లో త్రివర్ణ జెండా ఎగరవేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో 3 సెంట్ల భూమిని విలేకరులకు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ రోజు నుండి అమలాపురం ప్రెస్ క్లబ్ పేరును డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు ప్రెస్ క్లబ్గా పేరు మార్చాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సత్యనారాయణ, మహమ్మద్ బషీర్ తీర్మానించారు. రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కూటమి బీజేపీతో కలిపి ఏదైతే ఉందో పేదలకి 3 సెంట్లు పట్టే చరిత్రలోకి ఒక విషయం ఉంది. ఇందిరాగాంధీ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 3 సెంట్లు తీసుకురావడం మామూలు విషయం. అది కూడా కొన్ని ఇవ్వబోతున్నారు. అదే 3 సెంట్లలో ఎక్కడ కొన్నా కానీ అమలాపురం విలేకరులకు కూడా పట్టాలు ఇస్తామని అందరూ కలుస్తాం. 4 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం ఇస్తున్నాం. ఆ లక్ష కూడా ఇస్తాం. కాబట్టి కానీ అమలాపురం మార్పు కావాలి. అమలాపురం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది. ఆ మార్పు మీ దగ్గర ఎందుకంటే ఒక అధికారి తమ ఉత్తమ అధికారి నుంచి ఒక ప్రశంస, ఉత్తమ అతిథి నుంచి ఒక బహుమతిమైనటువంటి ప్రశంస అనేది ఇది సాకారం అవుతున్నటువంటి వేళ అబ్బా మా మనసు నిండా ఎంతో. అదేవిధంగా పంచాయత్ రాజ్ engineering. Now, last but not least, the Municipal Commissioner Ramachandrapuram. Okay, sir.
కలెక్టర్ కె రత్నాకర్ బాబు. దేశ ప్రజా సేవలో ముందుండాలని నగరపాలక కమిషనర్ భావన పేర్కొన్నారు. స్వాతంత్రోద్యమ నాయకుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తీసుకుని తమ తమ విధులను నిర్వర్తించాలని, దేశ సేవతో పాటు ప్రజా సేవలోనూ ముందుంటూ అనుకున్న లక్ష్యానికి చేరువ కావాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని గురువారం కొండయ్యపాలెం శారదాదేవి గుడి వద్ద ఉన్న నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. మేనేజర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా కమిషనర్ మువ్వెన్నెల జెండాను ఎగురవేశారు. దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కమిషనర్ భావన ఐఏఎస్ మాట్లాడారు. గాంధీ గారికి పూలమాలలు వేస్తారు. అందరూ కూడా వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరికీ నమస్కారం అండి. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 21 days అయింది. బట్ ఇట్ లుక్స్ లైక్ దట్ ఐఎమ్ హియర్ సిన్స్ లాంగ్ టైమ్. ఎంత మీ అందరూ చాలా మంచి వాళ్ళు, చాలా మంచి పని చేసిన అవకాశం ఇక్కడ ఉంది. You all are very hardworking people. On Independence Day, we should, as Lee Garu has said, always we should remember the sacrifice given by the freedom fighters. వాళ్ళు ప్రాణం ఇచ్చేసారు. ప్రాణంతో ఎక్కువ మనకి ఏం లేదు కదా. ప్రాణం కూడా ఇలాగే ఇచ్చేసారు. దాట్ విత్ ఫుల్ ఎంథూసియాజం. ఇఫ్ యు రిమెంబర్ our great leaders, they were always willing to even lay their lives for country's freedom. ఇది మనం ఎప్పుడు గుర్తు పెట్టాలి. Why country's freedom was important for them? Because they loved the idea of nation. They had faith in our own capacities and capabilities, that we should be able to take care and to move our country forward. We are not dependent upon any foreign element to show us path for development. మన డెవలప్మెంట్, మన వికాస్ మనం చూడాలి, మనం చేసుకోవచ్చు, మన దగ్గర అంత ఫుల్ కెపాసిటీ పొటెన్షియల్ ఉంది. దట్ వాజ్ దర్ మైండ్ సెట్. సో దే వర్ సో అడమెంట్ టు ఫైట్ ఫర్ ఫ్రీడమ్. అది మైండ్లో పెట్టేసి మనకు కూడా ముందు వెళ్ళాలి. దట్ వీ టిల్ అవర్ లాస్ట్ బ్రెత్. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితమే నేటి స్వతంత్ర భారతం అని జనసేన పార్టీ నాయకులు దుగ్గిన బాబ్జీ, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ పేర్కొన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ జగన్నాథపురం ఉమెన్స్ కాలేజ్ వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. తొలుత ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జనసేన పార్టీ నాయకులు దుగ్గిన బాబ్జీ, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా దుగ్గన బాబ్జీ పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఓకేనా? సార్ ఒకసారి రైట్. పాడనమ్మా. ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవం రోజు 17వ వార్డు ఉమెన్స్ కాలేజ్ జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా దుగ్గిన బాబ్జీ గారికి, అలాగే అజ్జల సత్యనారాయణ గారికి, గిరి గారికి, చోటుపల్లి తాతాజీ గారికి, అలాగే ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. మరి బ్రిటిష్ వారు ఆ రోజుల్లో వర్తకం గురించి మన ఇండియాకు వచ్చి దాదాపుగా 200 సంవత్సరాలు పరిపాలించి వాళ్ళందరూ బానిసగా చేసి పరిపాలించారు.
అప్పుడు ఆ టైంలో ఎంతోమంది మహనీయులు స్వతంత్ర పోరాటమే ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవం. ఆ రోజు ఎంతోమంది ముఖ్యంగా మహనీయుల్లో చెప్పుకుంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ప్రథమంగా ఉంటారు. ఆయన తర్వాత ఉయ్యాలవాడి నరసింహారెడ్డి, అలాగే పెంగళ వెంకయ్య, అలాగే దుర్గాబాయి దేశ్ముఖ్. 17వ వార్డు ఉమెన్స్ కాలేజ్ దగ్గర బడి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ జెండా ఆవిష్కారం చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ముఖ్య గమనిక, 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ప్రజల భయభ్రాంతికి గురైపోతూ బ్రిటిష్ పరిపాలనలో ఏదైతే ప్రజలు భయభ్రాంతికి గురైపోయారో అలాగే వైసీపీ పాలనలో కూడా ప్రజలందరూ కూడా భయభ్రాంతికి గురవడం జరిగింది. మరి భగవంతుడు పవన్ కళ్యాణ్ రూపాన్న గాంధీ మహాత్ముడిలాగా ఉద్యమం చేస్తూ సుమారు 10 సంవత్సరాల మట్టి ఉద్యమం చేస్తూ ఆయన టీడీపీతో పొత్తుంటూ చంద్రబాబు నాయుడు గారు చాలా ఆయన ఆలోచన ఉన్న వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతాడని చెప్పేసి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో ఇవాళ టైఅప్ అయ్యి, అలాగే నరేంద్ర మోడీ గారు కూడా బీజేపీ ప్రభుత్వంతో మూడు పార్టీలు కూడా ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితమే నేటి స్వతంత్ర భారతం అని ఏపీఎన్జీజీఓ అసోసియేషన్ అధ్యక్షులు గుద్దటి రామ్మోహన్ రావు, కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, ఉపాధ్యక్షులు పాలపర్తి మూర్తిబాబు పేర్కొన్నారు. గురువారం కాకినాడ ఎన్జీఓ హోంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎందరో త్యాగాల ఫలితంతో మనం సాధించుకున్న ఈ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఉద్యోగులందరికీ, మహిళా ఉద్యోగులు అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం అంతా కూడా నా పేరు పేపకాయల వెంకటకృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీఎన్జీజీఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మీకు అందరికీ కూడా మన అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉమెన్ అండ్ జెంట్స్ అలాగే ప్రజలకి అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకి స్వతంత్రం వచ్చి 1947లో స్వతంత్రం రావడం జరిగింది. ఈ రోజుకి 78 సంవత్సరాలు పూర్తి జరగడం జరిగింది. అయినా సరే ఇప్పటి వరకు కూడా వాక్ స్వతంత్రం అన్నది పూర్తిగా రాలేదు. ఇంకా వాక్ స్వతంత్రం కోసమే మనం పోరాటం జరిగి ఉన్నది. అలాగే అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగంలో రాశారు ఏంటి ఓటు. పేరు గుద్దటి రామ్మోహన్ రావు. నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఏపీఎన్జీఓ సంఘ అధ్యక్షుడిగా, జేఏసీ చైర్మన్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ ద్వారా మా ఉద్యోగులందరికీ అదేవిధంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. మన పూర్వీకులు ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్ర సమరయోధుల పోరాటంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఇచ్చిన ఫలితమే ఈరోజు మనందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. ఈ యొక్క 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ చరిత్రలో స్వాతంత్ర ఉద్యమం ఒక మహోజ్వల ఘట్టమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడలో పోలీస్ పెరేడ్ మైదానంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధ్యక్షతన జరిగింది. తొలుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాల్ని స్వీకరించి జిల్లా ప్రగతిపై ప్రసంగించారు. నిర్మాణం వంటి పనులను కూడా ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టడం జరుగుతుంది. తయారు చేసి ఒక పక్కన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా పంచాయతీలకు సంపదను కూడా సృష్టించడం జరుగుతుంది. అదిగో వర్షపు నీటిని వడిసిపట్టు, భావితరాలకు దాచిపెట్టు అనే నినాదంతో ప్రభుత్వ కార్యాలయం పైకప్పులు పడ్డ వర్షపు నీటిని పైపుల ద్వారా భూమిలోనికి ఇంకింప చేయడం ద్వారా ప్రగతి రథాన్ని కనులారా వీక్షించండి. మన ముందుకు వస్తుంది. ప్రజలకు నాణ్యమైన బియ్యం, కందిపప్పులు తక్కువ ధరలో అందుబాటులో ఉంది. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ పంటల సాగుకు 4,251 కోట్ల మొత్తాన్ని పంట రుణాలు ఇద్దారు.
2425 కోట్ల మొత్తాన్ని టర్మ్ లోన్లు గాను రైతులకు అందించేందుకు నిర్దేశించుకున్న లక్ష్యానికి గాను ఇప్పటివరకు 3961 కోట్ల రూపాయల మేరకు రుణాలు కల్పించింది. కౌలు రైతులకు 59 కోట్ల మొత్తాన్ని రుణాలుగా అందించారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జనతా గ్యారేజ్ నేతృత్వంలో 806వ రోజు నిరవధిక అన్నదానం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడారు. ఒకసారి ఉండండి. ఒక్కసారి ఉండనా ఫోటో సుబ్బనా. ఒక్కసారి ఉండనా ఫోటో. ఓకే అన్న ఒక్కసారి ఫోటో ఒక్కసారి నా ఇంట్లో ఉండాలి. 5 రూపాయలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 రూపాయలు చేస్తారేమో అనుకున్నానండి. అయినా కానీ 5 రూపాయలకే మా వాళ్ళ ఆటలను అర్థం చేసుకొని ఆ మహానుభావుడు 5 రూపాయలకి భోజనం పెడుతున్నారండి. ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల అన్ని నిత్యావసర ధరలు కూరగాయల రేట్లు పెరిగిన కారణంగా నేను 10 రూపాయలు చేస్తాను అనుకున్నాను, కానీ నాకేంటి మళ్ళీ 5 రూపాయలు పెడతానని అనుకోలేదండి. కానీ నాకు 2 ఆడపిల్లలండి. రైలు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాను. దేవుడు 2 ఆడపిల్లలతో 3,000 రూపాయలతో ఎలా లాక్కు రావాలన్న సరిగ్గా ఎలక్షన్ టైంలో నాకు చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు 6,000 అన్నారు. అమ్మయ్య ప్రాణాలు వేసి వచ్చింది దేవుడా. నాకు 6,000 రూపాయలు ఇస్తున్నారు. అన్న క్యాంటీన్ పెడుతున్నారు. 6,000 రూపాయలు ఇంట్లో ఇచ్చేసి అన్న క్యాంటీన్లో 5 రూపాయలు 3 పూట్ల భోజనాలు 15 రూపాయలు సరిపోతాయి అనుకున్నాను. ఇప్పుడు ఏమంటున్నారంటే మా ఆడవాళ్ళు రాజు వచ్చి 78 సంవత్సరాలు అయింది. ఈ విముక్తి ఎంతో మంది కష్టం. మనం ఇప్పుడు గాంధీ గారిని వీళ్ళనే కాకుండా హైడెన్లో ఉన్న మన జలియన్ వాళ్ళే బాగుంది. దాంట్లో జనరల్ దయ్యర్ అని చెప్పి దగ్గర 2,000 మందిని ఒక రూమ్లో బంధించి చంపేశారు. అలాంటి వ్యక్తి తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపోతే 21 సంవత్సరాల తర్వాత మన ఉద్ధవ్ సింగ్ అనే ఒక వ్యక్తి మన ఆంధ్రుడు మన ఇండియన్ ఆ దేశం వెళ్ళి ఆయన చంపాడు. అంటే మన వాళ్ళు బయటకు కనిపించే వాళ్ళే కాదు. ఇరు రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ సంబరాలు రాష్ట్రమంతటా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక జెండా ఆవిష్కరణ ప్రోగ్రాం కాకుండా ప్రతి నిరుపేదకి అన్నదానము, వస్త్రదానము, అనేక సేవా కార్యక్రమాలతో రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి ఆశీస్సులతో మరి ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా మరి మహనీయులు సంపాదించిన స్వతంత్రాన్ని మనం ఆ అందరి బాటలో నడుస్తూ ఆశయాల్ని నెరవేర్చుకుంటూ ప్రతి యువకుడు కూడా ఒక గాంధీ ఒక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడలో పోలీస్ పెరేడ్ మైదానంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. దేశ చరిత్రలో స్వాతంత్ర ఉద్యమం ఒక మహోజ్వల ఘట్టం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. తిరుమల శ్రీవారి సేవలో హీరో మహేష్ బాబు కుటుంబం. శ్రీవారిని దర్శించుకున్న భార్య నమ్రత శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కూతురు సితార. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జనతా గ్యారేజ్ నేతృత్వంలో 806వ రోజు నిరవధిక అన్నదానం. స్టూడియో అండ్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.